హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు కావ్య సాయి బోటిక్. నేను ఈ వీడియోలో వచ్చేసి స్కాలప్ నెక్కి పైపింగ్ నీట్ ఫినిషింగ్తో ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి. ఎక్కడే కూడా ఫోల్డింగ్స్ అలా ఏం రాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే చూపిస్తాను. ఈ వీడియోను లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడైతే నేను క్యాన్వాస్ పేపర్ వేసి ఈ విధంగా నీట్గా స్కాలప్ వర్క్నైతే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం డోరీ వాడతాం కదా పైపింగ్లోకి, ఆ డోరీని అయితే ఈ విధంగా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ తీసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి థ్రెడ్ అయితే చాలానే పట్టింది. ఇప్పుడు మనకు ఆపోజిట్ కలర్, మనం ఏ కలర్ అయితే పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ తీసుకొని వీలైనంత క్రాస్గా అయితే తీసుకోవాలి. మనం ఎంత క్రాస్ తీసుకుంటే మనకు కటింగ్ దగ్గర ఫోల్డింగ్స్ అలా రాకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే ఫుల్ క్రాస్లో అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్రాస్ లైన్ వచ్చేసి మనకు 1 ఇంచు విడుతుండేలాగా చూసి కటింగ్ అయితే చేసుకోవాలి. మనకు నెక్కు ఎంత సరిపోతుందో అన్ని పీసెస్ అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇలా పీసెస్ కట్ చేసుకున్న దానిని ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో మనము జాయింట్ అయితే వేసుకోవాలి. స్ట్రైట్గా అయితే వేసుకోకూడదు. మనకు స్ట్రైట్గా పడిన చోట లైట్గా మందంలాగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకుంటే నీట్గా అయితే వచ్చేస్తుంది పైపింగ్ అనేది. ఇలా మనకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ ఈ విధంగా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనము బ్లౌజ్కి నెక్కి కొలుచుకున్నాం కదా పైపింగ్ థ్రెడ్, ఆ పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా 1 సైడ్కి 1/2 ఇంచు గ్యాప్తో స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసుకొని ఇలా కుట్టుకుంటే సరిపోతుంది. నేనైతే డబల్ పాదంతోనే కుడుతున్నానండి. ఒకవేళ మీరు డబల్ పాదంతో కుట్టలేకపోతే సింగిల్ పాదంతో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము 1 సైడ్కి 1/2 ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము పీసెస్ అనేవి జాయింట్స్ అయితే వేసుకున్నాం కదా, ఈ జాయింట్స్ అవతలకొకటి ఇవతలకొకటి ఉండేలా చూసుకోండి. ఈ జాయింట్ వేసిన క్లాత్లు అయితే అప్పుడు మనకు ఇక్కడ జాయింట్ దగ్గర మందంగా రాకుండా కరెక్ట్గా నీట్గా అయితే వచ్చేస్తుంది పైపింగ్ అనేది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకో వాళ్ళకు ఇట్లా లోపలికి ఒక 1/2 ఇంచు గ్యాప్తో లోపల మడుచుకొని అయితే కుట్టుకోవాలి. మనం ఇందాక పైపింగ్ అయితే ఎలా వేసుకున్నామో అదేవిధంగా వేస్ట్ క్లాత్ని కూడా ఈ విధంగా 1/2 ఇంచు గ్యాప్తో ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఈ కుట్టుకున్న దాన్ని ఇక్కడ మనకు ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే కటింగ్ అయితే చేసుకోవాలి. మనకు పైపింగ్ మీద పీసెస్ అనేవి రాకుండా ఇలా నీట్గా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా పైపింగ్ని మొత్తం రెడీ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కుట్టుకోవాలండి. మనము పైపింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా స్కాలప్ కటింగ్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది వస్తుంది. మరీ చిన్నగా పెట్టుకున్నా కానీ అక్కడక్కడే అంత ఫినిషింగ్ అయితే ఉండదు. కాబట్టి మీరు పైపింగ్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం కటింగ్ అనేది పెద్దగా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ 1 సైడ్ లాస్ట్లో ఎడ్జ్ ఉంటుంది కదా, మనకు ఈ ఎడ్జ్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మనకు మూల వస్తుంది కదా, ఈ మూల దగ్గర ఈ విధంగా సూదిని అయితే దింపుకోవాలి. సూదిని దింపుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫోల్డింగ్ ఏం పెట్టకుండా ఒకటేసారి ఒకటే లెవెల్లో వచ్చేలాగైతే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు మూల వచ్చేసరికి సూదిని దింపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సూదిని దింపుకొని మనం పైపింగ్ క్లాత్ని ఆ రౌండ్ అయితే ఎలా ఉందో ఆ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది.
మనకు ఫోల్డింగ్ అనేది ఏం అవసరం లేదండి. అంటే నాకు వచ్చినట్టు చెప్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనుకోండి. నేనైతే ఈ విధంగా వేస్తాను. ఎక్కడే కానీ ఫోల్డింగ్స్ అలా ఏం రాకుండా నీట్గా వస్తుంది. అది కూడా మనము పైపింగ్ క్లాత్ తీసుకునేటప్పుడు ఎంత క్రాస్ ఉంటే అంత క్రాస్ తీసుకుంటేనే ఇక్కడ మనకు ముడతలు అలా ఏం లేకుండా ఈ రౌండ్ ఎలా ఉందో ఆ రౌండ్కి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నాకు మూలలకు ఎక్కడే కానీ చిన్న ఫోల్డింగ్ కూడా రాలేదు, నీట్గా అయితే తిరుగుతుంది. ఇక్కడైతే మనకు చాలా టైం అయితే పడుతుందండి, ఎందుకంటే చాలా నిదానంగా వేసుకుంటేనే మనకు మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మూలల దగ్గర మనకు ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా అయితే తిరిగింది కదా. రౌండ్ ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చేసిందో. అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రాని నేను ఈ విధంగా ఐరన్ అయితే చేసేస్తున్నాను. ఐరన్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే మనకు నీట్గా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఐరన్ చేసుకోకుండా మనం చేతి పని చేసేటప్పుడు నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేతి పని చేసుకుంటే మనకు నీట్గా అయితే వచ్చేస్తుంది. కింది సైడ్ అలా క్లాత్ ఏం కనిపించకుండా నీట్గా అయితే వచ్చేస్తుందండి. నేనైతే ఇక్కడ ఐరన్ చేసేస్తున్నాను. ఐరన్ చేసినాక హెమ్మింగ్ అయితే చేసేస్తాను. ఇక్కడ చూడండి, మనకు ఈ విధంగా అయితే నీట్గా ఖర్చుకుంటుంది ఐరన్ చేసేస్తే, బయటికి అలా పోగులు ఏం రాకుండా. ఇక్కడ చూడండి, ఫ్రంట్ సైడ్ ఎంత నీట్గా అయితే వచ్చేసిందో, ఎక్కడే కానీ ఫోల్డింగ్స్ లేకుండా అలాగే లేవకుండా. మొత్తానికి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.